ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండడం వల్ల అందరూ విమర్శిస్తున్నారు, కానీ ఒకప్పుడు ఒక్క మాట నెగిటివ్ మాట్లాడాలంటే కింద కారిపోయేది మామ అందరికి. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ కాదు మామ, భక్తులు ఉన్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారిని నిజంగా డిప్యూటీ సీఎం చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ 10 years పీరియడ్లో ఒక జల్సా, ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది. 10 years కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలేదు. పవన్ కళ్యాణ్కి 10 years ఒక్క హిట్ లేకపోయినా కూడా అతని రేంజ్ ఇంచు కూడా తగ్గలేదు మామ ఎక్కడ. ఇప్పుడంటే ఓకే, కానీ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెప్తే అందరు గూస్ బంప్స్ వచ్చేవి అందరికి. ఒక 50% ఫ్యాన్స్కి మనం ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయ్యాము కూడా తెలియదు మామ. పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ అయ్యేది అతని డ్యాన్స్ వల్ల, యాక్టింగ్ వల్ల కాదు మామ, మేనరిజం వల్ల అందరూ ఫ్యాన్ అవుతారు మామ అతనికి. ఒకప్పుడు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా, ఏ ఫంక్షన్ అయినా, ఏ ఈవెంట్ అయినా, ఎనీథింగ్ పవన్ కళ్యాణ్ అనే పేరు రాకుండా ఈవెంటే కంప్లీట్ అయ్యేది కాదు మామ. పవన్ కళ్యాణ్ అంటే ట్రెండ్ ఫాలోవర్ కాదు మామ, ట్రెండ్ సెట్టర్. అతని హెయిర్ స్టైల్ అయినా, డ్రెస్సింగ్ సెన్స్ అయినా, అదేదో గబ్బర్ సింగ్లో టవల్ వాడరని ఏకంగా అది అతనికే అంకితం చేస్తారు. ఆ టవల్ పట్టుకుంటే నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అడుగుతారు అందరు. పవన్ కళ్యాణ్ సార్కి మెయిన్గా డబ్బు, నాకు అది కావాలి, ఆస్తి కొనాలి, బిల్డింగ్లు కొనాలని మెయిన్ ఏం లేదు. గతంలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందని తెలిస్తే ముందు వెనుక చూడకుండా డబ్బు ఇచ్చేవాళ్ళు. ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం. సొసైటీలో చాలా మంది లీడర్స్, బిజినెస్ పీపుల్ అందరూ చాలా మంది నేను ఫాలో అవుతూ దగ్గర నుంచి చూస్తుంటాను, కానీ నేను లైవ్లో దగ్గర నుంచి చూసి బాగా ఆయన ధైర్యాన్ని చాలా బాగా ఇష్టపడతాను. వెరీ డేరింగ్ పర్సన్. నేను దగ్గర నుంచి చూసిన పర్సన్లో వెరీ డేరింగ్ పర్సన్ కళ్యాణ్ గారు. దాని దారిలో తను వెళ్ళిపోతాడు అంతే, సేమ్ ఇలాగే.